చెప్పనండి. సమస్య ఎందుకు ఉందంటే సెంట్రల్ కమిటీ సెంట్రింగ్ గుర్తుదారుల యొక్క పోరాటం ఏంటంటే ముఖ్యంగా 51 రూపాయి ఎస్ఎఫ్టీ రేట్ ఇవ్వాలని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ పని చేసుకుంటూ మీద స్లిప్ అయి పడిపోతే 20 లక్షల ప్రభుత్వం కట్టించాలా ఎక్సెస్ ఇవ్వాలని చెప్పి అది ఒక డిమాండ్ చేసినాము. దాని తర్వాత ఇంకోటి లేబర్ కార్డు ఇవ్వాలి. లేబర్ కార్డు ఇవ్వాలి. లేబర్ కమిషన్ నుండి లేబర్ కార్డు ప్రతి లేబర్ కి లేబర్ కార్డు ఇవ్వాలి. లేబర్ కార్డు ఇస్తూ వారికి ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక డిమాండ్ మేము 16 తారీఖు నుండి ఫస్ట్ వరకు ఈ యొక్క పనులన్నీ బంద్ ఉండాలని చెప్పి బంద్ చేసినాం. ఈ రోజు మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. 2 రోజులు 4 రోజులు అడిగినాం. పోలీస్ కమిషనర్ మనకి 2 రోజులు ధర్నా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు 4 గంటలకు ముగిస్తుంది. ఇక డిమాండ్స్ ఈ రకంగా ప్రజలకు కూడా మా లేబర్ ఏదైతుందో ఆ లేబర్ కార్డు చూస్తే కూడా బస్సు కూడా ఫ్రీ ఇవ్వాలా. ఎందుకంటే లేబర్ కూలీ చేసుకుంటే 1000 రూపాయలు వస్తున్నాయి. కానీ మళ్ళా మహిళలకు ఫ్రీ ఉంది. లేబర్ లేబర్ అంటే ఇప్పుడు 800-1000 రూపాయలు కూలి ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి 200-300 బస్ కిరాయి పోతే వాళ్ళకి ఇంట్లోకి ఏం మిగులుతుంది. కాబట్టి లేబర్ కూడా బస్ కు కూడా ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి ఒక సెంట్రింగ్ అసోసియేషన్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే లాస్ట్ లో ఉన్నారా ఏం సంపాదిస్తున్నాం. ఇప్పుడు లేబర్ పేమెంట్ ఎక్కువ అయిపోయింది. ధరలు చూసి ఎట్లున్నాయి. పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, డీజిల్ పెరిగింది. ఏ సైడ్ మీద పోవాలన్నా కూడా ఖర్చులతోనే పోతేనే పోతుంది. ఇప్పుడు ఆటో లెక్కాలన్నా కూడా నలుగురికి మామూలుగా పోవాలన్నా కూడా 300 అడుగుతాడు. ఇప్పుడు సంపాదిస్తున్నామని అనుకుంటారు. ఎందుకంటే ఇంత ముందుకు ఏదో సంపాదించుకొని కొంచెం సెట్టింగ్ పెట్టుకున్నాం. అదే 1000 ఫీట్లు పెట్టుకోవాలంటే 8 లక్షలు 10 లక్షలు కావాలా. ఆ 10 లక్షలు మా సొంత కష్టమే కదా. మన సంపాదన దాడికెళ్ళి కాదు కదా. సంపాదించుకొని కష్టమే సంపాదించుకొని పెట్టుకునే సెంట్రింగ్ లక్షల రూపాయలు పెడుతున్నాం. కానీ మన దాని తగ్గట్టుగా కూడా మనం పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు కోట్ల రూపాయలు పెడతారు. వాళ్ళకి ఎట్లా ఆందోళన ఉంటుంది. మనం ఈ లక్షల రూపాయలు పెట్టినప్పుడు దాని తగ్గట్టుగా మాకు బెనిఫిట్ ఉంటేనే కదా. మన మేము పిల్లలకు చదువు అంటే ఉద్యోగం అంటే సంపాదించుకోవాలంటే పెళ్లి చేయాలి, ట్యూషన్ చేపియాలి, చదివిపియాలి, కాలేజ్ చేయాలి. ఇవన్నింటికి వచ్చే అన్నది ఎడ సరిపోతున్నాడు. కాబట్టి మాకు తగిన ఏదైతే కష్టం ఏదైతే చేస్తున్నామో దాని తగ్గట్టుగా రేట్లు ఉండాలి. రేట్లు అంటే గవర్నమెంట్ ఇచ్చేది కాదు. రేట్లు మా సెంట్రింగ్ గుర్తుదారుల యొక్క ఐక్యమత్యం కోసం ధర్నా చేయడం. ప్రభుత్వం కూడా మాకు ఎక్స్ప్రెస్ 20 లక్షలు ఇవ్వాలని. పని చనిపోతే వాళ్ళకి భార్య పిల్లలకు అన్యాయం అవుతుంది కదా. భర్త పని చేస్తే మన ఎటాబితాన్ని పని చేసుకుంటేనే 1000 రూపాయలు తీసుకోతే ఇంకా నడుస్తుంది. పని చనిపోయిన తర్వాత బతుకుతే రేపున్నది ఇంకా. కాబట్టి 20 లక్షలు ప్రభుత్వం కట్టాచానే లేబర్ కార్డు ఇవ్వాలి. లేబర్ కూడా బెనిఫిట్ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది.